హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండారా? ఈరోజు కార్తీక మాసం తొలివారం కాబట్టి పొద్దునే అంటే కొంచెం లేట్గానే లేచిన ఫ్రెండ్స్. రాత్రి అన్నీ చేసుకునే కానీ పొద్దునే కొంచెం లేట్ అయింది. అయినా సరే పూజ అయితే బాగా అయిపోయింది. ప్రశాంతంగా పూజ అయితే కంప్లీట్ చేసుకుని బయట ఇంట్లో వాకిట్లో నీళ్ళు జల్లి ముగ్గేసుకొని అన్ని దీపాలు పెట్టుకొని ప్రశాంతంగానే పూజ అయితే ప్రశాంతంగానే అయిపోయింది. అందరికీ మీరు ఎలా చేసుకున్నారు ఎందుకో కార్తీక మాసం? మేమైతే ఫస్ట్ వారం నుంచి నేను స్టార్ట్ చేసుకున్నాను. అంటే రోజు నైట్ సాయంకాలం పెడతాను, నేను పొద్దున సాయంకాలం పెడతామని ఫస్ట్ వారం నుంచి అయితే స్టార్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. తెల్లవారుజామున ఇంకా అయితే రోజు లేయాలి. ఒకసారి నేను చూస్తాను చూడండి. వాకిట్లో నుంచి ఎలా దీపాలు పెట్టుకున్నాను. వాకిట్లో అయితే ముగ్గు రోజు వేయాలి ఫ్రెండ్స్. చిన్నది ఏదో చిట్టి ముగ్గాలు వేసేసుకున్నాను. వాకిట్లో చూడండి, రెండు వాకిట్లో కూడా దీపాలు పెట్టేసుకున్నాను. అటుపక్క ఇటుపక్క దీపాలు పెట్టేసుకొని తులసమ్మ కాడ పూజ కంప్లీట్ చేసుకొని పాలు పండ్లు అమ్మకు పెట్టేసి తులసమ్మ కాడ కూడా నిండుగా పూజ అయితే అలాగే ఈ పక్క ఆ పక్క గుమ్మానికి కూడా పెట్టుకుంటా ఫ్రెండ్స్. నేను కార్తీక దీపాలు స్టార్ట్ చేస్తే ఈ పక్క ఆ పక్క పెట్టేసుకున్నాను. ఇప్పుడు దేవుడు రూమ్లోకి వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇటుపక్క అటుపక్క కూడా దీపాలు పెట్టేసుకున్నాను. నేను పూజ అయిపోతానే కొద్దిసేపు లైట్ ఆఫ్ చేస్తాను కదా, మీకు కూడా తెలుసు కదా, ఎన్నో సార్లు పెట్టేసాను. ఇప్పుడైతే స్వామివారిని చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో అసలు. పొద్దున్నే లేయడానికి బద్ధకం అవుతుంది కానీ లేచిన తర్వాత అయితే స్వామిని ఇలాగే చూసుకుంటూ ఉండిపోదామా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చాలా బాగుంది కదా. సాంబశివయ్య అందరినీ కాపాడాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా అయితే దండం పెట్టుకున్నాను. నైవేద్యాలు అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్. పొద్దున్నే అంటిపండ్లు పాలు నీళ్లు పెట్టేసి ఇంకా ధూపం దీపం కడ్డీలు వెలిగించుకొని స్వామికి అయితే ఇలా అలంకరించుకొని నా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఈరోజు ఇంకొక విషయం, కార్తీక సంవత్సరాలు ఎప్పుడైనా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఉపవాసం ఉండి రాత్రికి చుక్క చూసిన తర్వాత మళ్ళీ పూజ చేసుకొని స్వామికి పూజ చేసుకొని దీపాలు పెట్టుకొని చుక్క చూసిన తర్వాత అప్పుడైతే నేను ఉపవాసం వదిలి తింటాను ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఉపవాసమే ఉన్నాను. కార్తీక మాసంలో ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. అందుకని అయితే నేను ఉన్నాను. మీరు ఎంతమంది ఉపవాసం ఉన్నారో కామెంట్ చేయండి. నేనైతే కార్తీక మాసం ఎన్ని వారాలు ఉంటే అన్ని వారాలు ఉపవాసం ఉంటాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా బాగా అయిపోయింది. పొద్దున్నే కార్తీక మాసంలో తొలివారం కదా, తొలివారం నుంచి నేను దీపాలు స్టార్ట్ చేసుకున్నాను. ఎప్పుడు అంతేను. ఈరోజు అయితే ఉపవాసం ఉంటాను. సాయంకాలం వరకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ స్వామికి పూజ చేసుకొని చుక్కను చూసి చుక్క మొలిసిన తర్వాత చుక్క చూసి అప్పుడైతే ఉపవాసం వదులుతాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే నైట్ ఫుల్ డే ఏం మంచినీళ్ళు కూడా తాగను, ఉపవాసం అంటాను. కానీ ఏమి ఆకలి కానికుండా శివయ్య చేస్తాను నన్ను. అది ఒక్కటి మాత్రం నమ్మకం ఉండాలి. నేను పెట్టుకుని ఈ పూజ అయితే అరుణాచలంలో తెచ్చుకునే ఫ్రెండ్స్. అది ఇలా పర్వదినాలకి అయితే పెట్టుకుంటా, శివరాత్రి అప్పుడు కార్తీక మాసం అప్పుడు. ఇప్పుడైతే ఆ ఈ పూజ అయితే హీట్ చేసినారు. అప్పుడైతే టచ్ కూడా చేయండి. ఓకేనా? బాయ్. మరి నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.